ఏపీటీఎస్ తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రపంచంలో యువశక్తి ఎక్కువ ఉన్న దేశం మనదని భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు చైర్మన్ మంచు మోహన్ బాబు, సిఇఓ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యను ధ్యేయంగా భావించాలని, దేశానికి సేవ చేయాలనే అభిరుచిని విద్యార్థులు పెంపొందించుకోవాలని ఆయన కోరారు. And finally, MCA B. Bhargavi. B. Bhargavi from Master of Computer Applications. నమస్కారం. అందువల్ల మనం ఎవరికి కలిసినా పలకరించినా వీటిలో చెప్పినా నమస్కారం చెప్పాలి. ఇది మన అలవాటు కావాలా? అప్పుడు అది మన సంస్కారానికి నిదర్శనంగా సంస్కృతి కూడా బాగా అవుతుంది. I will speak in English for 2 minutes because this will not only be here but it will take us outside also. Happy to interact with the students. When I was vice president, then also I was going around meeting and talking and watching and training with the students. After that also, people asked me, now that you are retired, I told them I am retired.